వెల్కమ్ టు వినేకర్స్ కొత్తకోట సిఎస్ఏ. ఈరోజు కొత్తకోట సిఎస్ఏలో మనం ఈ ఫామ్ పాండ్ డెవలప్ చేస్తూ ఉన్నాం. దీని కెపాసిటీ దాదాపు 1,50,00,000 లీటర్ల కెపాసిటీ. ఇది డెప్త్ ఆల్మోస్ట్ 4.5 మీటర్స్ డెప్త్ తీసుకుంటున్నాం. చుట్టూ ఎటు చూసినా కూడా ఆల్మోస్ట్ 100 మీటర్స్ పొడవు వెడల్పు తీసుకుంటా ఉన్నాం అన్నమాట. దీనికి ఒక 500 GSM షీట్ వస్తుంది, ఫామ్ పాండ్ షీట్ వస్తుంది. దాని లైఫ్ దాదాపు 12 నుంచి 15 సంవత్సరాల వరకు లైఫ్ ఉంటుంది. దీనికి చుట్టూ ఒక ప్రొటెక్షన్ ఫెన్సింగ్ అదంతా ఉంటుంది. ఇది డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. మనం ఇక్కడ దాదాపు 3 బోర్లు ఆల్రెడీ డ్రిల్ చేసాం, 2 బోర్లు డ్రిల్ చేసాం కానీ ఇంకా ఫిక్స్ అయ్యలేదు. ఇంకొక 4 బోర్లు డ్రిల్ చేయాల్సి ఉంది. పీక్ సమ్మర్లో బేస్డ్ ఆన్ ద జియోఫిజిక్స్ రిపోర్ట్ని బట్టి మనం డ్రిల్ చేసి ఆ డెప్త్ని బట్టి ప్లాన్ చేసుకున్నాం. టోటల్గా ఇక్కడున్న వాటర్ అంతా ఈ ఫామ్ పాండ్కి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి దీనిపైనే మనం పంపింగ్ సిస్టము, మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఎంటైర్ ఫామ్కి సెంట్రలైజ్డ్ మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ వస్తుంది. ఫామ్ పాండ్ అనేది చాలా ఉపయోగకరమైనది. దాదాపు 1,50,00,000 లీటర్ల నీళ్లు ఉంటాయి. ఈ వాటరు మనకి దాదాపు ఒక 15 రోజులు బ్యాకప్ ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా ఒక 15 రోజులు బ్యాకప్ ఉంటుంది అన్నమాట. ఇంకొకటి ఫామ్ పాండ్ వల్ల ఉపయోగం ఏంటంటే, మనం బోర్లో నుంచి డైరెక్ట్గా వాటర్ ప్లాంట్కి పంపించినప్పుడు వాటర్కు ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ కండక్టివిటీ కానీ, టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ కానీ ఇవన్నీ ప్లాంట్ గ్రోత్ని ఇంపాక్ట్ చేస్తాయి. కాబట్టి మనం వాటర్ని ఫామ్ పాండ్కి తీసుకొచ్చి ఇక్కడ సెటిల్ చేసి ఇక్కడ నుంచి ట్రీట్ చేసి ప్లాంట్స్కి ఇస్తాం. అది ఒక ఉపయోగం. రెండోది ఏంటంటే మనకి సెక్యూరిటీ. దాదాపు ఒక 15 రోజులు బ్యాకప్లో నీళ్ళు ఉంటాం కాబట్టి ఇన్ కేస్ ఏదైనా మోటార్లు చెడిపోయినా, ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినా కూడా మనకు ఒక స్టాండ్ బై లాగా ఉంటుంది. కాబట్టి ఫామ్ పాండ్ అనేది మనం చేసే రెస్పాన్సిబుల్ ఫార్మింగ్లో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ.